డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం రిలే నిరాహార దీక్షను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కాజీపేట మండలానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మొదటి రోజు దీక్షలో పాల్గొన్నారు. డిఎస్సి నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దీక్షలో పాల్గొన్న నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అవినీతి పరిపాలన రాజ్యం వెళ్తా ఉంది. ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మోసము, దగ, అవినీతి రాజ్యం వెళ్తా ఉంది. మరి అన్నిటికి మించి ఎంతో యువత ఆశలు అడియాసలు చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాలు. మరి డిఎస్సి ఉద్యోగాలు వచ్చాయి. ఎవరైతే అర్హత కలిగి ఉందో వారందరికీ ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూశారు. అటువంటి పరిస్థితి రాకుండా కేవలం అధికార దుర్వినియోగంతో మరి అవినీతికి పాల్పడి మరి ఈ ఉద్యోగాలను అమ్ముకునే ఘనత ఈ కుటుంబ ప్రభుత్వాలు. అర్హత లేకుండా కానీ కూడా స్పోర్ట్స్ కోటాలో కానీ ఏదో ఒక విధంగా అడ్డదారులు తొక్కి అవినీతికి ఆస్కారం ఇస్తూ పోస్టులు అమ్ముకుంటూ మరి ఈ ప్రభుత్వం మెరిట్ స్టూడెంట్స్కి ఎవరైతే అర్హత లేని వాళ్ళకి కూడా రాకుండా చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాలు. మనం చూసాం, ఎన్నో ప్రభుత్వాలు చూసాం, ఎక్కడే కానీ పొరపాటు జరగలేదు. దాదాపు 1,40,000 ఉద్యోగాలు ఇచ్చాం, సచివాలయ ఉద్యోగాలు. ఎక్కడ అవినీతి ఒక చిన్న కామెంట్ కూడా లేదు. నేను ఒక్కటే ప్రభుత్వానికి చెప్తున్నా, ఈ రకమైనటువంటి అవినీతి ఆరోపణలు మీ మీద వస్తున్నాయి. ఈ ఆరోపణలను ఇది అబద్ధము అని మీరు చెప్పడం కాదు, మీరు సిబిఐ ఎంక్వైరీ వేయించండి. సిబిఐ ఎంక్వైరీలో వాళ్ళ రిపోర్ట్ వస్తే గినా అప్పుడు ఎలాంటి అవినీతి జరగలేదు అని గినా మీకు సన్మానం చేస్తాం. మేము లోకేష్ బాబుకి సన్మానం చేస్తాం. నిజాయితీగా జరిగింది, ఎలాంటి అవకతవకలు లేవు అని గినా. మరి సిబిఐ ఎంక్వైరీ చేపిస్తారంటే ఎందుకు భయపడుతున్నాం? మరి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలా, బుద్ధికి జనం అందించాలా అని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ప్రతి నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అదే రకంగా లాస్ట్లో 10వ తారీఖున కానీ లేకపోతే 12 కానీ అనుకుంటున్నాము. భారీగా ర్యాలీలు కూడా చేపట్టి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని చెప్పేసి మేము ఆలోచనలు ఉన్నాము. అది కూడా జరగబోతుందని చెప్పి మనం చేస్తున్నాం.